భయ్యా ఏ ముట్లు ఎన్ని ముట్లు దొరికితే అన్ని వేసేసి డ్రమ్లో వేసుకుంటున్నా. దీంట్లో వేసుకొని మనం భూమిలో తవ్వుకొని వీటన్నిటిని బూడ్చి పెట్టాలి. పూడ్చుకొని మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే అయ్యే తేగలు అవుతాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఎట్టున్నారు? అందరు బాగున్నారా? పిల్లకాయలు పెద్దలు. ఈరోజు మీకు మేము మన చిన్నప్పుడు తిన్న తేగలు ఎట్ట చేయాలో చూపించేస్తాం వీడియోలో. సూపర్ ఉండిపోద్ది. మనందరికి చిన్నప్పుడు అవి తిన్నవే తెలుసు, కానీ అవి ఎట్టొచ్చాయి, వాటి వ్యవహారం, దాని కథ ఎవ్వరే తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. ఈ గడ్డపార్లు ఇవన్నీ చూసి మీరు బెత్తరపోవద్దు. ఇప్పుడు మేము వెళ్ళేసి ఆ తవ్వి వేరే ఎక్కడెక్కడైతే ఉంటాయో చూసుకొని ఏరుకొని అవి తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టుకొని తవ్వి అట్లా ఎలా వేయాలో మీకు చూపిస్తాం. మాతో వచ్చేయండి. లెట్స్ గో టు అవర్ వీడియో. అబ్బా, మనం తాటిముట్లు ఉంటాయి చూడు, ఆ ప్లేస్కి వచ్చేసాము. ఆ ఏరుకొని మనం బొట్టలో వేసుకున్నాం. లెట్స్ గో. మనం అంతకుముందు చేసిన వీడియోలో మీకు తెలుసు కదా, ఈ తాటి బోండాలు రొట్టె చేసాం కదా, అదే ప్లేస్లో ఉన్నాం. ఎందుకంటే ఏడా మనకి ఎన్ని దొరికేటి. ఇప్పుడు ఏంటంటే ఆవులు అవన్నీ తినేసి ముట్లని ఏడే ఉంటాయి. ఆ ముట్లు ఏరుకొని మనం దీంట్లో వేసుకొని మనకి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో వాటిని నాటుకున్నాం. ఎత్తుకున్నా ఇక్కడ ఏ ముట్లు ఎన్ని ముట్లు దొరికితే అన్ని వేసేసి డ్రమ్లో వేసుకుంటున్నా. దీంట్లో వేసుకొని మనం భూమిలో తవ్వుకొని వీటన్నిటిని బూడ్చి పెట్టాలి. పూడ్చుకొని మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే అయ్యే తేగలు అవుతాయి. అవి ఎలా చేసాం ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాము. అవి వచ్చిన తర్వాత కూడా చూపిస్తాము. ఫస్ట్ ఇవన్నీ ఏరుకుందాం. దగ్గరలోనే చాలా ఉన్నాయి. ఆవులు అన్నీ తినేసి ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఈ డ్రమ్లోనే పెట్టేసాను, అన్నీ వేసుకుంటున్నా. వేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో వేసుకుందాం. ఏడే నాకు ఈ ప్లేస్లో చాలా దొరికాయి. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. కొంచెం పీచ్గా ఉండాలి. ముట్టి అంతా బయట ఉండకూడదు, కొంచెం పీచ్గా ఇలా ఉండాలి. చాలానే ఉన్నాయి ఇక్కడైతే. అవయా దో ఈ విధంగా ఒక 1 ఇంచ్ లోతు తీసుకున్నామంటే, ముట్లు పైన పేర్చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు తీసుకుంటాను. కొంచెం ఆయాసంగా ఉండొచ్చు, మీరేమనుకోవద్దు. ఈ విధంగా తీసుకొని పైన కప్పెట్టేసామంటే ఒక నెల 1.5 నెలల తర్వాత చూసామంటే జాగ్రత్త వచ్చేస్తాయి. వీలైనంత వరకు ఇసుక నేల చూసుకోవడం బెటరు. ఎందుకంటే ముట్లు బాగా ఊరుతాయి తేగలు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ముట్లు పేర్చుకోవాలి. ఈ విధంగా పేర్చుకోమంటే మనకు తొందరగా వచ్చేస్తాయి. ఇట్లా వరుసగా పేర్చేసుకోవాలి.
ఫ్రెండ్స్, మొత్తానికైతే పేర్ చేసాము. వీటి మీద ఇప్పుడు మట్టి కప్పేసి ఇంకొక 1.5 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేసామంటే ఈ వర్షానికి దీనికి తేగలు ఊరేస్తాయి. అప్పుడు వచ్చి లోడుకునేద్దాము. ఇప్పుడైతే మాకు చెమటలు కారుతున్నాయి, ఇట్లా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఎండ బాగా బీభత్సంగా ఉంది. ఓకే, లెట్స్ గో. కప్పెట్టేస్తాం, తర్వాత చూసేద్దాం. మొత్తానికైతే ముట్టుల్ని మంచి ఇసుక నేల చేసి పూడ్చిపెట్టేసాము. ఇంకా 1.5 నెలల తర్వాత ఆ తేగలు అనేవి తయారైపోతాయి. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. ఇలాంటి ప్రకృతి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ఫాలో అవ్వండి. వీలైతే బెల్ ఐకాన్ని మెయిన్గా ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. మేము పెట్టిన వీడియోని కొన్ని సెకండ్లోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు కూడా. సో అది మర్చిపోవద్దు. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం మరి. ఇలాంటి మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. టాటా, బాయ్ బాయ్, సైన్ ఆఫ్.